పావని గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. చాలా పెద్ద చర్చ ఇది. ఎందుకంటే ఈరోజు కుట్రపూరితంగానే ఈ తెలంగాణను ఆ మ్యాప్లో లేకుండా చేసినట్టుగా చాలామంది ఇప్పుడు అభివర్ణిస్తున్నారు. ఈ విషయంపై కత్తిస్వామి గారు కూడా మనతో వచ్చారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు, మీకు కూడా 4 టీవీ అవనంబల్తూ ఈరోజు ఒకే ఒక విషయం అండి. ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఆ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంతోనే కావాలనే బీజేపీ, తెలుగుదేశం పార్టీ అలాగే దానికి సంబంధించిన కుట్రపూరితంగానే ఎదురు చేస్తున్నట్టుగా చాలా ఖచ్చితంగా తెలిసొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఇప్పుడు 10 సంవత్సరాల పాటు, ఇప్పుడు 7 పాటు కాంగ్రెస్ పాలన ఉన్నది. అయినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట విషయంలో ఈ విషయంలో చెప్పలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న చాపకంద నీరులా తెలుగుదేశం, జనసేన, బీజేపీ దీనికి ఒకసారి తెలంగాణను మరొకసారి ఆంధ్ర పాలిత రాష్ట్రంగా తీసుకోవాలని ఒక కుట్ర జరుగుతున్నట్టుగా కూడా మనకు వార్తలు అందుతున్నాయి. ఈ విషయంపై మీరేమంటారండి? అందరికి నమస్కారం. ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారము. ప్లీజ్ గో హెడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇది నేరము. ఇది నేను అనుకోవడము యాంటీ కాన్స్టిట్యూషనల్ అండ్ దేశద్రోహం కింద వస్తుంది. మన పటాన్ని, అంటే ఒక రాష్ట్రం యొక్క పటాన్ని లేకుండా ముద్రించడం అనేటువంటిది డెఫినెట్ గా ఇట్ ఈస్ ద క్రిమినల్ కేస్ షుడ్ బి ఫైల్డ్ అగెన్స్ట్ మాధవన్జీ అండ్ తీసుకున్నటువంటి లోకేష్ జీ ఇద్దరికి కూడా వీళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. డెఫినెట్ గా ఆ దిశగా తెలంగాణ పోలీస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ హాస్ టు టేక్ ద యాక్షన్ అని నేను అనుకుంటున్నా, చేయాలని నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. తెలంగాణ ప్రతి బిడ్డ కాదు, అందరికన్నా ముందు మనమే గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ రెస్పాండ్ ఆన్ దిస్ అండ్ మన అబ్జెక్షన్ లేవదీయాలా. సో ఇది కేవలం పార్టీల పరంగా చూసే అంశం కాదు. తెలంగాణ 4 కోట్ల మంది బిడ్డల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించి ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ కూడా దీని మీద స్పందించాల్సి వస్తుంది. కేవలం టిఆర్ఎస్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకో కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ స్పందించడం కాదు. ప్రతి ఒక్కరికి దీని మీద హక్కు ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు, ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి మాతో కలిసి పనిచేసినాడు. ఇమ్మీడియట్ గా హీ హాస్ టు రేజ్ ద వాయిస్ అండ్ హీ హాస్ టు రేజ్ ద అబ్జెక్షన్ అండ్ ఇమ్మీడియట్ గా వాళ్ళు కేంద్రానికో లేకపోతే ఆయన కాంటెంపరీ అయినటువంటి మాధవానికి లెటర్ రాయాలి. ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పమని అడగాలి. క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా ముందుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు స్పందించాలా. మేము భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం లేకుండా తెలంగాణ ఏర్పడ్డదనే మాట నేను అనను. ఎందుకనంటే అందరి అబాల గోపాలం పనిచేసింది. ఒకరిద్దరు తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. అది కిషన్ రెడ్డి రిజైన్ చేయకపోవడం ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి, కానీ బై పాలసీ బీజేపీ హాస్ సపోర్టెడ్ ద తెలంగాణ. మరి ఇది వాళ్ళు బీజేపీ వాళ్ళు దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఏమైతుంది అంటే 2 అంశాలు. ఒకటి, ఈ తెలంగాణ కోసము వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నటువంటి చిన్నమ్మ తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ యొక్క ఆత్మ గోపుతుంది. ఆమెను ఆమె యొక్క కమిట్మెంట్ ను భారతీయ జనతా పార్టీ అవమానం పరిచినట్టుగా అవుతుంది. రెండోది, తెలంగాణ బిడ్డల యొక్క విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయే అవకాశం ఉంటది. ఓలో చేసినటువంటి అది ఇంటెన్షనల్లీ చేసినలా, కుట్రపూరితంగా చేసినలా, కానీ ఒకసారి బీజేపీ కళ్ళు తెరవాల్సింది ఏంటంటే, మీరు తెలంగాణకు పర్మనెంట్ గా దూరం అవుతున్నారు. అంటే తెలంగాణ మ్యాప్ ని తీసేస్తున్నారంటే యూ డోంట్ వాంట్ తెలంగాణ. ఒకవేళ ఆ రోజు సుష్మా స్వరాజ్ చనిపోయింది కాబట్టి ఇలా మోడీ గారి అభిప్రాయం ప్రకారం తెలంగాణ వద్దనుకుంటున్నారా? ఒకవేళ అట్లయితే అట్లనే చెప్పండి, మేము సమైక్యవాదులము, మేము తెలంగాణ సపోర్టర్ అని బీజేపీ చెప్తే చెప్పానండి. సో కాంగ్రెస్ పక్షాన కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమ బిడ్డ కానీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కేసీఆర్ నుంచి కోదండరామ్ నుంచి మీ దాకా యాంకర్ గారి దాకా ఉన్నటువంటి అందరితోటి కలిసి పనిచేసిన బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా మాధవన్ అండ్ ఆ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఇద్దరు కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలా. నేను తెలంగాణ యువతకు, తెలంగాణ త్యాగదనులకు ఒక పిలుపునిస్తున్నా. అసలు ఈ విషయం తేల్చేంత వరకు మాధవన్ గాని లోకేష్ గాని తెలంగాణ పొలిమేరలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన హక్కు
మన హక్కు కొట్లాడి తెచ్చుకున్నటువంటి హక్కు 60 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చినటువంటి Yes. ఒక మ్యాప్ కి సంబంధించినటువంటి ఒక మన అభిమానాన్ని చంపేస్తున్నటువంటి విషయం. దీని విషయంలో ప్రభుత్వ పరంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రజలు తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్, ఇదే విషయంపై మరొకసారి మనం శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు 2014లో ఒకసారి సభలో ప్రధానమంత్రి